సో ఈ వీడియోలో మీకు నేను కీవర్డ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు కీవర్డ్స్ అంటే ఏంటి, అది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే కాదు, ఇదే కీవర్డ్స్ సేమ్ C++కి జావాకి కూడా సేమ్ కీవర్డ్స్. సో ఈ మూడు లాంగ్వేజెస్లో మీరు స్పెసిఫిక్గా కీవర్డ్స్ అంటే నేను ఇప్పుడు చెప్పబోయే 32 కీవర్డ్స్ గుర్తుంచుకోవచ్చు. ఇంకా ఇంక్రీజ్ అయినాయి. C++లో కొన్ని కీవర్డ్స్ ఎక్స్ట్రా వస్తాయి, జావాలో ఇంకొన్ని కీవర్డ్స్ ఎక్స్ట్రా వస్తాయి. మీరు నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు 100% కీవర్డ్స్ గురించి కానీ దేని గురించి అన్నా డౌట్స్ ఉన్నా, ప్రీవియస్ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మీకు డేటా టైప్స్ గురించి చెప్పినప్పుడు లాస్ట్ డేటా టైప్ వాయిడ్ అనే దాని గురించి నేను చెప్పకపోవడానికి రీజన్, వేరియబుల్ బిఫోర్ వాయిడ్ అనేది ఎక్కడ వాడడం, ఆ డేటా టైప్ ఓన్లీ ఫంక్షన్స్లోనే వాడతాం. ఫంక్షన్ బిఫోర్ మాత్రమే వాయిడ్ వాడతాం. మిగిలిన డేటా టైప్స్ అంతా కామన్. వాయిడ్ అనేది ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనేది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అవైలబుల్ ఇన్ సి. 1972 సి ఇంట్రడ్యూస్ చేసిన టయానికి కీవర్డ్స్ వచ్చేటప్పటికి టోటల్ 32 కీవర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 32 కీవర్డ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో టోటల్ 32 కీవర్డ్స్. వీటిని ఏమంటాం? ప్రీ డిఫైన్డ్ వర్డ్స్. మీరు ఏదైతే కీవర్డ్స్ చూస్తున్నారో వీటిని ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అంటాం. వీటిని బిల్ట్-ఇన్ వర్డ్స్. బిల్ట్-ఇన్ కీవర్డ్స్ అంటే మనం డిజైన్ చేసినవి కాదు. ఈ వర్డ్స్ అన్ని డెన్నిస్ రిచ్ ఆథర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1972లో సి ఫస్ట్ వెర్షన్ నుంచే ఈ 32 కీవర్డ్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్ డెవలప్ చేయొచ్చు అని లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కీవర్డ్స్ని ప్రతి ప్రోగ్రాంలోనే వాడడం. మన రిక్వైర్మెంట్ బట్టి, అవసరాన్ని బట్టి ఏ కీవర్డ్ ఏ ప్రోగ్రాంలో వాడాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళే కొద్ది కానీ ఈ కీవర్డ్స్ గురించి మీకు వాల్యూ తెలియదు. ప్రీవియస్ డేటా టైప్స్ గురించి చెప్పాను. డేటా టైప్స్ ఎన్ని రకాలు అన్నాను? 9 డేటా టైప్స్ ఉన్నాయి. 9 డేటా టైప్స్లో 4 మెయిన్. సో ఏంటవి? క్యార్, ఇంటు, ఫ్లోట్, డబుల్. అట్లా బిఫోర్ వాడే వాటికి సైన్డ్, అన్సైన్డ్ వాడుతూ ఉన్నాం. సైన్డ్ అంటే ప్లస్ మైనస్ అని, అన్సైన్డ్ అంటే ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ అని డీటెయిల్గా చూసుకున్నాం. షార్ట్, లాంగ్. షార్ట్ అనేది ఇంటికి వాడతాం, ఇంకా దేనికి వాడమన్నాం. లాంగ్ అనేది మీకు ఇంటికి వాడతాం, ఫ్లోట్కి వాడతాం, డబుల్కి వాడతాం అని చెప్పాను. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా లాస్ట్ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. వాయిడ్ అనేది రిటర్న్ టైప్. అంటే ఒక ఫంక్షన్ ఏ వాల్యూని రిటర్న్ చేయాలనేది వాయిడ్ రూపంలో మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ కీవర్డ్స్ గురించి చూద్దాం. సో కీవర్డ్స్లో మనకి ఆటో అనేది కీవర్డ్. సో మనం ఏ వేరియబుల్నైనా డిక్లేర్ చేసే ముందు ఇంట్ అని రాస్తారని చెప్పాను. ఇంట్ బిఫోర్ ఆటో అని పెట్టామనుకో ఆటోమేటిక్ వేరియబుల్ అని. ఆటో అనేది మీరు రాసినా రాయకపోయినా ఇట్స్ ఎ ప్రీ డిఫైన్డ్ వర్డ్. ప్రతి వేరియబుల్కి ముందు ఏం చేయాలన్నాను? డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఇంట్ టైపా, ఫ్లోట్ టైపా, క్యాట్ టైపా, డబుల్ టైపా అని చెప్పాలన్నా. ఇంట్ బిఫోర్ ఆటో అన్నాం అనుకో ఆటోమేటిక్ వేరియబుల్, ఇట్స్ ఇంటీజర్ టైప్. మీరు ఆటో కాదనుకోండి, ఆటో అనేది డిఫాల్ట్. మీరు రాయకపోయినా ఆటో అనేది ఆటోమేటిక్గా ప్రతి వేరియబుల్కి ముందు ఆటో అనేది రాసుకుంటుంది. మీరు స్టాటిక్ అని మెన్షన్ చేస్తే సో ఇది ఆటో కాదు, ఆటోమేటిక్ వేరియబుల్ కాదు, ఇట్స్ స్టాటిక్ వేరియబుల్ అని. సో వేరియబుల్ డిక్లేర్ చేసే ముందు డేటా టైప్స్ ఎలా రాస్తామో ఆ డేటా టైప్స్ ముందు మనం ఈ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను దాని గురించి చెప్పాలంటే ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. సో మీరు ఆటో అన్నాం, ఇంట్ అన్నాం, ఏ కామా బి కామా సి. దీస్ ఆర్ ఏబిసి ఆర్ వేరియబుల్స్, ఆటోమేటిక్ వేరియబుల్స్, నాట్ స్టాటిక్ వేరియబుల్స్. ఇట్స్ ఆటోమేటిక్ వేరియబుల్స్. ఇందులో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ అవుతాయి? వితౌట్ డెసిమల్ ప్లేసెస్ మీరు ఏ నెంబర్ అయినా స్టోర్ చేయొచ్చు. అంటే 10, 20, 30, 40 లేదా 1, 5, 6 ఏ వాల్యూనైనా రౌండింగ్ రియల్ వాల్యూస్ మాత్రం స్టోర్ చేయగలం. సో డెసిమల్ ప్లేసెస్ని మనం
ఫ్రాక్షన్ వాల్యూస్ డెసిమల్ వాల్యూస్ కావాలంటే ఇంటూ మెన్షన్ చేయకూడదు అని చెప్పాను. డెసిమల్ ప్లేస్ లేని మాత్రం వేరియబుల్స్ మీరు కావాలి అంటే ఆ వేరియబుల్స్ ఇంట్ అని పెడితే సరిపోతుంది. ఆటో అని పెట్టకపోయినా పర్లేదు. అదే మీరు స్టాటిక్ అన్నారు అనుకో, స్టాటిక్ ఇంట్ ఎక్స్ కామా వై కామా జెడ్, దీస్ ఆర్ వేరియబుల్స్. ఎక్స్ వై జెడ్ ఆర్ వేరియబుల్స్. ఏ వాల్యూ స్టోర్ అవ్వాలి? ఇంటీజర్ వాల్యూ స్టోర్ అవ్వాలి. అది స్టాటిక్ టైప్ అని చెప్తున్నాం. ఆటోమేటిక్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. సో ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్ బిఫోర్ ఇంట్ అనేది కామన్గా రాసాం పైన కింద ఎగ్జాంపుల్స్లో. ఆటో అని పెట్టినా పెట్టకపోయినా ఆటోమేటిక్ వేరియబుల్. స్టాటిక్ అని మనం మెన్షన్ చేసినప్పుడు ఆ స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి రాయాలి. ఇది మన ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాక మనం చూద్దాం. సో కీవర్డ్స్ అంటే ఇట్స్ ప్రీ డిఫైన్డ్ మీనింగ్ వర్డ్స్, రిజర్వ్ వర్డ్స్ అంటాం. వీటిని దేనికి పడితే దానికి వాడకూడదు. ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది ప్రోగ్రామ్స్లో చెక్ చేద్దాం. సో క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ క్లియర్ చేస్తున్నాను. సైన్డ్, అన్సైన్డ్, షార్ట్, లాంగ్ ఎప్పుడు వాడాలో చెప్పాం. అంటే టోటల్ ఎన్ని వచ్చినాయి మీకు? ఫస్ట్ ఆటో స్టాటిక్ అనేది 2 కీవర్డ్స్. నెక్స్ట్ డేటా టైప్స్లో వాయిడ్ అనేది ఫంక్షన్స్కి మాత్రమే వాడుతూ ఉన్నాం. సో ఇంటూ, ఫ్లోట్, క్యారీ, డబుల్ అనేది వేరియబుల్స్కి వాడతాం. సో ఆటో స్టాటిక్ 2 కీవర్డ్స్. ఈ లైన్లో సెకండ్ లైన్లో 5 కీవర్డ్స్. సో ఫస్ట్ 2 కీవర్డ్స్ చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్పాను? 5 కీవర్డ్స్ చెప్పాను. నెక్స్ట్ ఏమి ఉన్నాయి చూడండి. సైన్డ్, అన్సైన్డ్ స్పెసిఫిక్ ఎప్పుడు మెయింటైన్ చేయాలో లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో ఇవి 4 కీవర్డ్స్. ఇప్పటికి ఎన్ని అయినాయి? సో 11 కీవర్డ్స్ అయినాయి. నెక్స్ట్ ఇఫ్, ఎల్స్, స్విచ్, వీటిని బ్రాంచింగ్, మల్టిపుల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటాం. సింగిల్ బ్రాంచింగ్, మల్టిపుల్ బ్రాంచింగ్. మీరు బ్రాంచింగ్ స్టేట్మెంట్స్కి వచ్చేప్పటికి ఇఫ్, ఎల్స్, స్విచ్, ఏ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది చెప్పినప్పుడు మీకు ఇఫ్ ఎప్పుడు వాడాలి, ఎల్స్ ఎప్పుడు వాడాలి, స్విచ్ ఎప్పుడు వాడాలి చెప్తాం. స్విచ్లో వచ్చేటప్పటికి రిమైనింగ్ కీవర్డ్స్ వస్తాయి. అంటే వీటి కీవర్డ్స్ స్పెషల్గా కీవర్డ్స్ అంటే ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అన్నాం. దాని మీనింగ్ వేరు. ఇది ఎలా వర్క్ అవ్వాలనేది మన సింటాక్స్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇఫ్, ఎల్స్ కొన్ని ప్రోగ్రామ్స్లో వస్తుంది, స్విచ్ అనేది కొన్ని ప్రోగ్రామ్స్లో వస్తుంది. స్విచ్ అని రాసినప్పుడు అందులో ఇంటర్నల్గా మనం 3 కీవర్డ్స్ వాడతాం. కేసు, బ్రేక్, డిఫాల్ట్. ఈ 3 కీవర్డ్స్ స్విచ్లోనే వస్తుంది. కంటిన్యూ అనేది మనం సిచ్యువేషన్ బట్టి వాడతాం. సో బ్రేక్ చేయాలా, కంటిన్యూ చేయాలా, రెండిట్లో ఏదో ఒకటి. కేసు, బ్రేక్, కంటిన్యూ, డిఫాల్ట్. ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇది అయ్యాక నెక్స్ట్ ఈ మూడిట్లని ఏమన్నా ఇఫ్, ఎల్స్, స్విచ్ని సో బ్రాంచింగ్, సో బ్రాంచింగ్, మల్టిపుల్ బ్రాంచింగ్, either సింగిల్ బ్రాంచ్ ఆర్ మల్టిపుల్ బ్రాంచ్, మల్టిపుల్ డెసిషన్స్ అని అర్థం మల్టిపుల్ బ్రాంచింగ్ అంటే. సో మీరు ఏది వర్క్ కావాలనుకుంటుంది మీ ప్రోగ్రాంలో, స్విచ్ ఇఫ్ వాడతారా, సింగిల్ బ్రాంచ్, ఇఫ్ ఎల్స్ వాడతారా, మల్టిపుల్ డెసిషన్స్, ఇఫ్ ఆర్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ అని ఇలా ఉన్నాయనుకో దాన్ని మల్టిపుల్ బ్రాంచింగ్ అంటాం. స్విచ్ అనేది ఆల్వేస్ మల్టిపుల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్. ఏదో ఒకటి మాత్రం వర్క్ అవ్వడానికి మీ డెసిషన్ అనేది తీసుకోవాలి, అప్పుడు స్విచ్ వాడతాం. కేసు, బ్రేకు, డిఫాల్ట్ అనేవి స్విచ్లో వస్తాయి. బ్రేక్ కాకుండా కంటిన్యూ కొన్ని రేర్ సిచ్యువేషన్లో కంటిన్యూ వాడతాం. సో కంటిన్యూ అనేది ఎక్కడెక్కడ వాడతామో మీకు వచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థం. ఇక్కడికి ఎన్ని కీవర్డ్స్ అయినాయి? సో టోటల్ ఇక్కడికి ఈ లైన్లో 4th లైన్లో ఇఫ్, ఎల్స్, స్విచ్ 3 కీవర్డ్స్, కేస్, బ్రేక్, కంటిన్యూ, డిఫాల్ట్ ఈ 4 కీవర్డ్స్. టోటల్ 7 కీవర్డ్స్ వచ్చినాయి. సో ఇంకా నెక్స్ట్ లూపింగ్ అంటే ఇటరేషన్ స్టేట్మెంట్స్. మనం రాసిన ఒక స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ రొటేట్ అవ్వాలి, లూప్ కంటిన్యూ అవ్వాలి, ఇటరేషన్ అవ్వాలి అంటే వైల్, డూ, ఫర్ ఈ మూడింటిని వాడతాం. ఇవి టోటల్ 3 కీవర్డ్స్. దీని తర్వాత స్ట్రక్చర్ ఎప్పుడు వాడతాం, యూనియన్ ఎప్పుడు వాడతాం అనేది చూస్తాం. ఇవి స్పెషల్ కీవర్డ్స్. సో ఇవి బాగా ఇంపార్టెంట్. స్ట్రక్ట్ అనేది ఎప్పుడు వాడతాం, యూనియన్ అనేది ఎప్పుడు వాడతాం. దీని తర్వాత లాస్ట్కి వచ్చేవాడికి ఫైనల్గా కాన్స్ట్
కాన్స్టెంట్ అని కాన్స్ట్ అంటాం. కాన్స్ట్ అనే కీవర్డ్, గోటు అనే కీవర్డ్. గోటు అనేది చాలా రేర్ కీవర్డ్, ఇది వాడడం. సో ఇది ఇట్స్ డేంజరస్. సమ్ సిచ్యువేషన్లో నేను కొన్ని ప్రోగ్రామ్స్లో గోటు కూడా యూజ్ చేస్తాను. సో ఈనం ఎన్యూమరేషన్ అని అర్థం. సైజ్ ఆఫ్, ఇది కొన్ని ప్రోగ్రామ్స్లో ఈనం కొన్ని ప్రోగ్రామ్స్లో చేస్తాం. ఈనం అంటే ఎన్యూమరేషన్, సైజ్ ఆఫ్ అంటే మనం డేటా టైప్లో ఎంత బైట్స్ ఆక్యుపై చేస్తుంది అనేది సైజ్ ఆఫ్ ఆపరేటర్ ద్వారా మనం చెక్ చేస్తాం. సో ఇక్కడ 4 వచ్చినాయి. నెక్స్ట్ టైప్ డెఫ్, రిజిస్టర్, రిటర్న్. సో ఇలా మనకి ఇక్కడ 3. ఇక్కడికి మీరు వచ్చేటప్పటికి ఇంకా కీవర్డ్స్ ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయన్న. సో ఇవి నేర్చుకునేటప్పటికి మీరు సి లాంగ్వేజ్లో మీరు ఎక్స్పర్ట్ అని అర్థం. 32 అనేది 1972లో వచ్చినాయి. తర్వాత 34, 36, 38 అలాగే యాన్సీ వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం ఇంకా యాడ్ చేస్తూ పెరుగుతూ వెళ్ళినాయి. సో స్టార్టింగ్ 1972లో వచ్చిన కీవర్డ్స్లో మనం ఈ 30 కీవర్డ్స్ నేర్చుకుంటే అందులో 25 కీవర్డ్స్ కరెక్ట్గా వాడటం వస్తే చాలు. సో ఈ 7 కీవర్డ్స్ గురించి తర్వాత వరి అవసరం లేదు. ఇక్కడ వరకు ఇవన్నీ పర్ఫెక్ట్గా వస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా అంటే సైన్డ్, అన్సైన్డ్, షార్ట్, లాంగ్ యూజే చేయం. ఎప్పుడు యూజ్ చేయాలి అనేది పర్టికులర్ పర్పస్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. సో ఆటో అనే కీవర్డ్ వాడడం, స్టాటిక్ అనే కీవర్డ్ మనం పర్టికులర్ స్పెషల్ కేసులో వాడతాం. సో టోటల్ మనకు వాడే 20 to 25 కీవర్డ్స్ ప్రోగ్రామ్స్లో ఉంటాయి. అన్నిట్లో స్విచ్ ప్రోగ్రామ్స్ ఉండవు కదా. సో స్విచ్, కేసు, బ్రేక్, డిఫాల్ట్ అనేవి అన్నిట్లో రావు. మనం రాసే ప్రోగ్రాంలో ఇఫ్ ఎప్పుడు వాడతాం అప్పుడు మాత్రం ఇఫ్ యూజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ కాంబినేషన్లో వాడినప్పుడు అది యూజ్ చేస్తాం. వైల్ వాడాలా, డూ వాడాలా, ఫర్ వాడాలా, డిపెండ్స్ ఆన్ మీరు నేర్చుకున్నాక ఏది యూజ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ కంఫర్ట్గా ఉంటుందో అది యూజ్ చేయొచ్చు. మూడిట్లో ఏదో ఒక కీవర్డే వాడతాం. వైల్ ఆర్ డూ ఆర్ ఫర్. సో లేదా వైల్ ఫర్ కాంబినేషన్ లేదా డూ ఫర్ కాంబినేషన్లో మనం ప్రోగ్రామ్ డెవలప్ చేస్తాం. లేదా ఫర్ కాంబినేషన్, ఫర్ లోపే ఇంకో ఫర్ యూజ్ చేసి మనం డెవలప్ చేస్తాం. లూపింగ్ స్టేట్మెంట్స్ అంటాం. సో క్లియర్గా అర్థమైంది కదా. కీవర్డ్స్ అనేది మనం కంపల్సరీ ఇట్స్ ఎ ప్రీడిఫైన్డ్ వర్డ్స్. వీటిని వేరియబుల్ నేమ్స్కి వాడకూడదు. షుడ్ నాట్ యూజ్ వేరియబుల్ నేమ్స్. ఎవరైనా వేరియబుల్ నేమ్స్కి వాడారు అంటే వాళ్ళకి సరిగ్గా క్లాసెస్ అటెండ్ అవ్వలేదు, వీడియోస్ సరిగ్గా ఫాలో అవ్వలేదు, వాళ్ళు అక్కడ ఫెయిల్ అయిపోయినట్టే. మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అనేది ఏమన్నాను, డేటా టైప్. ఇంట్ ఏ అని రాయాలి కానీ ఏబిసి అని ఒకవేళ పొరపాటున ఇంట్ ఏ కామా ఇంట్ అని రాశారనుకో ఫెయిల్డ్. ఇంట్ అనేది ఏంటి, వేరియబుల్ కాదు, ఇక్కడ ఇది కీవర్డ్. ఎప్పుడైతే ఈ కీవర్డ్ ఇచ్చారో అక్కడ ఫెయిల్ అయినట్టే. వేరియబుల్ నేమ్కి షుడ్ నాట్ యూజ్ కీవర్డ్స్. మీరు ఇంట్ అని రాసి ఫస్ట్ డేటా టైప్ లోపల ఏ అనేది వేరియబుల్ ఓకే, సి అనేది వేరియబుల్ ఓకే, మళ్ళీ ఇంట్ ఏంటి, ఇంట్ కూడా వేరియబుల్స్, ఫ్లోట్ కూడా వేరియబుల్ అంటే ఇట్స్ రాంగ్. షుడ్ నాట్ యూజ్ కీవర్డ్స్ యాజ్ ఎ వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్స్కి కీవర్డ్స్ యూజ్ చేయకూడదు. యూజ్ చేశారా మొత్తం రాంగ్ అయినట్టు. సో వీటిని వాడకూడదు, రైట్. ఒకవేళ ఎవరన్నా ఇంకొంచెం అడ్వాన్స్గా పోయి డబుల్ ఇఫ్ అని రాశారు, ఎల్స్ నేను వేరియబుల్స్కి ఎలా వాడతాను అన్నారు. సో డబుల్ ఎక్స్ కామా వై కామా జీ ఇలాంటివి వాడచ్చు, కానీ ఇఫ్ ఎల్స్ అని రాశారనుకున్నాం. సో షుడ్ నాట్ యూజ్ వేరియబుల్స్. కీవర్డ్స్ని వేరియబుల్స్కి వాడకూడదు. ఇది మెయిన్ గుర్తుంచుకోవాల్సింది. వేరియబుల్ నేమ్స్ ఏదైనా ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వచ్చు, కానీ కీవర్డ్స్తో ఫామ్ అవ్వకూడదు. కీవర్డ్తోనే వేరియబుల్ అంటే కుదరదు. కాకపోతే మీరు ఇక్కడ ఇంకో రకంగా వాడచ్చు. ఎలాగా, ఇంట్ స్పేస్ ఇచ్చి ఏ కామా ఇంట్ 1 కామా ఇంట్ 2 కామా ఇంట్ 3. ఇంట్ 1 ఇంట్ 2 ఇంట్ 3 అనేది ఏ అనేది మొత్తం ఈ 4 వేరియబుల్స్. ఇంటిజర్ నెంబర్ 1, ఇంటిజర్ నెంబర్ 2, ఇంటిజర్ నెంబర్ 3 అని షార్ట్ కట్లో పెట్టుకున్నారు. ఇంట్ అనేది వాడకూడదు, కానీ ఇంట్ 1 ఇంట్ 2 ఇంట్ 3 నెంబర్స్ అనేది ఫామ్ చేయొచ్చు. ఇక్కడ వరకు క్లియర్, ఓకేనా.
సో మీరు వాడేటప్పుడు ఏది వాడాలి, ఏది వాడకూడదు చెక్ చేసుకోండి. సో టోటల్ నేను కీవర్డ్స్ దేనికి వాడాలి అంటే పర్టికులర్ మీనింగ్ఫుల్ వర్డ్స్, వీటిని వేరియబుల్ నేమ్స్కి వాడకూడదు. అవి ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది మన ప్రోగ్రాంలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో క్లియర్గా అడగండి. మీకు అర్థమైతే ఎంత క్లియర్గా అర్థమైందో కూడా మీరు కామెంట్లో రాయటం వల్ల ఇట్ విల్ మోర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. నేను మీ కామెంట్స్ ప్రతిదీ రీడ్ చేస్తాను. మీకు ఎలా అర్థమవుతుంది, మీ రెస్పాన్స్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మీరు డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సీ నేర్చుకోవాలనుకున్నా, ఇంకెవరైనా స్కూల్ పిల్లలు కానీ, కాలేజీ వాళ్ళు కానీ, స్టూడెంట్స్ అనిపించిన వాళ్ళకి, లేదా హౌస్ వైఫ్స్ అయినా ప్రోగ్రామింగ్ అంటే భయపడే వాళ్ళకి ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. జస్ట్ ఒకటికి 2 సార్లు ఈ వీడియోస్ చూడమనండి. వాళ్ళకి ప్రోగ్రామింగ్ అంటే భయం పోతుంది. ఫస్ట్ ఎవరైనా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అంటే ముందు వాళ్ళలో రాంగ్ థాట్స్ అనేవి రిమూవ్ చేయాలి. నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు అర్థం కాదు అనేది పక్కన పెడితే మీరు ప్రతిదీ క్లియర్గా నేర్చుకోండి, నోట్స్ రాసుకోండి, డీటెయిల్గా రివైజ్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో నాకు వచ్చిన స్టూడెంట్స్ చాలా డల్ స్టూడెంట్స్ని కూడా, ఏమీ రాని స్టూడెంట్స్ కూడా నేను సి లాంగ్వేజ్ నేర్పి వాళ్ళని ఎక్స్పర్ట్ చేయటం జరిగింది. మీరు కూడా డల్లా, ఇంటెలిజెంటా, మీకు వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేసి మీరు నేర్చుకోవాలని ఒక తపన ఉంటే చాలు. ఒక కోరిక, ఒక డిజైర్ ఉండాలి ఏదైనా నేర్చుకునేటప్పుడు. సో ఈరోజు ఏం నేర్చుకున్నాం, ఏది ఫాలో అయ్యాం, ఈ ఎలా యూజ్ చేయాలి, అంతవరకే చాలు. ఎక్కువ వర్రీ అవ్వద్దు. అన్నీ ఒకేసారి నేర్చుకోవాలనుకుంటే ఏది పాసిబుల్ అవ్వదు. సో డైలీ కొంచెం స్లోగా నేర్చుకోండి. మీరు డెఫినెట్గా జంప్స్ అవుతారు. మీరు ఎక్స్పర్ట్స్ అయ్యి మీరు ఇంకో 10 మందికి కూడా మోటివేట్ అవుతారు. సో మీరే నేర్చుకున్నప్పుడు వేరే వాళ్ళు కూడా నేర్చుకోగలరు. సో డెఫినెట్గా నేర్చుకోండి, లెర్న్ చేయండి. ఏది యూజ్లెస్ అని అనుకోవద్దు. మనం న్యూస్ పేపర్ చదువుతాం, యూజ్లెస్సా? సో కరెంట్ అఫైర్స్ కోసం. టీవీ ఛానల్స్ చూస్తాం, దేనికోసం? లేటెస్ట్ న్యూస్ చూస్తాం, లేటెస్ట్ యాడ్స్ చూస్తాం. సో ఎవ్రీథింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం. అట్ ది సేమ్ టైం ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. మీరు ఏదో రష్యన్ లాంగ్వేజో, జపనీస్ లాంగ్వేజో, చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవట్లేదు. ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. నేర్చుకునేటప్పుడు కేర్ఫుల్గా, ఈజీగా ఏది వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఏది వాడకూడదు, ఏది రాస్తే మనం పర్ఫెక్ట్ అవుతాం, ఎంత సింపుల్ నేర్చుకుంటే ఈ లాంగ్వేజ్ మీద గ్రిప్ తెచ్చుకుంటాం, అంతవరకు ఆలోచించండి. సో మీకు నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.